రోజు ఎంతో టేస్టీగా ఉండే మరియు మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. అసలు నువ్వులు అంటే ఏంటి, నువ్వుల వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకోండి. నువ్వులు బెల్లం కలిపి చేసిన తినుబండరాలు, నువ్వుల నూనెతో చేసిన వంటకాలు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. అందుకే అనాదిగా అవి బాగా వాడుకలో ఉన్నాయి. తెల్ల నువ్వులు నల్ల నువ్వులు అంటూ వేరువేరుగా కనిపించిన ఈ రెండింటిలోనూ పోషకాలు దాదాపు సమానంగానే ఉంటాయి. మొత్తంగా చూస్తే కాపర్, మెగ్నీషియం, అలాగే సిలికాన్ అండ్ కాల్షియం, జింక్, థయామిన్, సెల్మినియం వీటిలో సమృద్ధిగా ఉంటాయి. నిజానికి మాత్ర రూపంలో తీసుకునే కాల్షియం చాలా బాగా జీర్ణమే కాదు, కానీ నువ్వుల ద్వారా లభించే కాల్షియం పూర్తిగా జీర్ణమవుతుంది. వీటిలో 20% ప్రోటీన్ ఉంటుంది. నువ్వుల్లో వ్యాధి రాకుండా కాపాడుతాయి. పిడికి నువ్వుల్లో లభించే దానికన్నా గ్లాస్ పాలలో ఎక్కువ కాల్షియం ఉంటుంది. వీటిలో జింకు కూడా ఎక్కువగానే ఉండడం వల్ల ఎముకలు కూడా దృఢత్వాన్ని పెంచే లవణాలు, కీళ్లను, రక్తనాళాల్లో శక్తివంతం చేసే అంశాలు కూడా నువ్వుల్లో చాలానే ఉన్నాయి. అందరికీ తెలుసు కదా. సో ఎంత ఆరోగ్యంగా ఉండడానికి నువ్వుల్లో ఎన్నెన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కదా. ఇలాంటి నువ్వుల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న నువ్వులను వేరే పళ్ళెంలో తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఎంత క్వాంటిటీతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే క్వాంటిటీతో బెల్లం తీసుకోవాలి. ముందుగా కడాయిలో కొంచెం ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి నెయ్యి బాగా మరిగిన తర్వాత కప్పు బెల్లాన్ని వేసి బాగా కరిగించుకోవాలి. ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఎలాంటి గడ్డలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత లేత తీగ పాకం రాగానే మనం వేయించి ఉంచుకున్న నువ్వుల్ని అందులోకి వేసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని 1-2 నిమిషాల్లో బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పళ్ళెంలోకి నెయ్యి రాసుకొని ఆ నెయ్యిలోకి మనం వేపుకున్న నువ్వుల బెల్లం పాకాన్ని అందులో వేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఉండలుగా చుట్టుకోవచ్చు, లేదా చిక్కీలుగా అయినా చేసుకోవచ్చు. మనకి ఏ తీరులో కావాల్సి ఆ తీరులో చేసుకొని వీటిని రోజుకొక లడ్డు తిన్నా మన ఒంటికి చాలా మంచిది. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.